ఇండిపెండెన్స్ డే అంటే మనకి ఏ రోజైతే స్వాతంత్రం నిజంగా మనకు అంటే బ్రిటిషర్స్ నుంచి మనకు స్వాతంత్రం వచ్చింది ఆగస్టు 15న. అయితే మనకు రిపబ్లిక్ డే అంటే ఏ రోజైతే మన సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు, సొంత రాజ్యాంగాలు, సొంత హక్కులు ఆ రోజు మనది మనం క్రియేట్ చేసుకొని అమలు చేసుకున్న రోజు రిపబ్లిక్ డే. రాజ్యాంగాన్ని అమలు పరుచుకున్న రోజు రిపబ్లిక్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. స్వతంత్రం వచ్చిన రోజుని ఆగస్టు 15గా ఇండిపెండెన్స్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. రాజ్యాంగంలో అంబేద్కర్ ఏ విధంగా అయితే కీలక పాత్ర పోషించారు, ఆయన మొదట డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా పదవి తీసుకున్నాడు. అలా విధంగా రాజ్యాంగంలో ఇతర ఒక ఆరుగురు సభ్యులు కీలకమైన కమిటీలను వాళ్ళ భుజాన వేసుకొని వాటిని వారు మోయలేని పరిస్థితులలో వాళ్ళు ఆ పదవిని త్యజించారు. కాబట్టి తప్పని పరిస్థితుల్లో అంబేద్కర్ ఆ అందరి పదవులను తీసుకొని రాజ్యాంగాన్ని మొత్తాన్ని రూపొందించారు. భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మనం ఆగస్టు 15లో కూడా ఆయనని స్మరించుకోవాలని కోరుకుంటున్నాను. 1947లో స్వాతంత్రం కోసం స్వాతంత్రం శాంతియుతంగా రావాలనే ఒక ఉద్దేశంతో శాంతియుత మార్గంలో స్వాతంత్రాన్ని సాధించాలనే ఒక ఉద్దేశంతో గాంధీజీ అహింస మార్గాన్ని ఎన్నుకున్నాడు. స్వతంత్ర దినోత్సవం ఆగస్టు 15వ రోజున. కానీ స్వతంత్రం వచ్చిన సమయం ఏదంటే అర్ధరాత్రి వచ్చింది. ఆగస్టు 15:47న అర్ధరాత్రి మాత్రమే స్వతంత్రం ఇచ్చారు బ్రిటిష్ వాళ్ళు. దాంతోపాటు అప్పుడు మనకు ఎవరైతే ఉన్నారంటే పార్లమెంట్లో ఎవరైతే ఉన్నారో అంటే పండిత్ జవహర్లాల్ నెహ్రూ వాళ్ళు ఉన్నారు. ఢిల్లీలో జవహర్లాల్ నెహ్రూ ఉన్నారు. దాంతోపాటు తొలి స్థానిక సమస్యలు అప్పట్లో తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్లోని తెలంగాణ సమస్యల పాలన కోసం నడుస్తుంది. అదేవిధంగా 1948లో సెప్టెంబర్ 17 పోలీసుల చార్జీల జరగడం విశ్వాసం లభించింది. ఎందరో చాలా మంది వీరులు తమ ప్రాణాలకు లెక్క చేయకుండా వీర పోరాటాలను అర్పించిన రాజ్గురు, సుఖ్దేవ్, భగత్ సింగ్ అలాంటి వీరులను మనము ఈరోజు అలా బాటలో నడవాలి. ఆ బాటలో నడవాలి అంటే మనకు స్వేచ్ఛాస్వాతంత్రం కావాలి. స్వేచ్ఛాస్వాతంత్రం వచ్చిందని ఇప్పటికి చాలామంది అంటున్నారు. అందులో భాగంగా స్వేచ్ఛమైన స్వతంత్ర దినోత్సవం రాలేదని నేను అంటున్నాను. ఆ స్వతంత్రం రావాలి అంటే మనం కూడా భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ లాగా పోరాటం చేయాలి. వాళ్ళు చేసుకున్న అక్కడ ఏదైతే బ్రిటిష్ వాళ్ళు కాలంలో జరిగిందో అక్కడ బ్రిటిష్ వాళ్ళు ఒక చీకటి లాంటి గోడల మధ్య మన బానిసల లెక్క ప్రజల్ని పెట్టడం జరిగింది. ఆ ప్రజలకు తుపాకీలతో దూటాలు చేసిన ఆ తుపాకీలతో కాల్చి అక్కడ పారుతున్న రక్తాన్ని రక్తపు ముద్దగా చేసుకొని భగత్ సింగ్ ఆ రక్తపు ముద్దాన్ని ఒక పొలంలో నాటి ఆ రక్త ముద్దంలో నాకు బుల్లెట్లు, గన్నులు వస్తాయి, నేను ఈ బుల్లెట్ తుపాకులతో బ్రిటిష్ వాళ్ళను కాల్చి చంపుతానని నాడు భగత్ సింగ్ గారు చెప్పారు. అలాంటి భావాలు ఉన్న వ్యక్తులను మనం ఈరోజు ఆదర్శంగా తీసుకోవాలి. అందులో భాగంగా ఆయన చాలా 23 సంవత్సరాలకి ఉరికమ్మాన్ని ఎక్కాడు. పార్లమెంట్లో పొగబాం వేసి బ్రిటిష్ వాళ్ళను బెదిరించడం జరిగింది. ఆయన వెనుక అడుగేయకుండా భగత్ సింగ్ ముందుకొచ్చి నేను ఇన్క్లాబ్ జిందాబాద్ అంటూ పార్లమెంట్లో ముందు అడుగు వేయడం జరిగింది. రాజ్గురు, భగత్ సింగ్ లాంటి, సుఖ్దేవ్ లాంటి వాళ్ళు ఈరోజు ఇలాంటి కాలంలో బతుకుతున్నామంటే వాళ్ళ దయ వల్ల బతుకుతున్నాము. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ ఎవరైతే ఉన్నారో అలా బాటలో నేటి సమాజ యువతలు బాటలో నడవాలని కోరుకుంటున్నాను.